ఆ పవిత్ర బుద్ధి పాదాల దగ్గర ఒక క్రమంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో, నీతి విషయంలో, నిరీక్షణ విషయంలో ఆయన దృష్టిలో దానికి ఒక పరిమాణం ఉంది. పరిమాణం అంటే కొలత ఉంది. ఆయన సంతోషించగలిగేటువంటి విశ్వాసము, ఆయన సంతోషించగలిగే నిరీక్షణ, ఓర్పు, ఆయన మన యందు ఆనందించగలిగేటువంటి ప్రార్థనా జీవితం, అటువారికి ఆయన ప్రత్యక్షం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 7 గురించి మనం మాట్లాడుతున్న 7 అంశాల గురించి, గుడారపు సేవా క్రమం గురించి. గుడారము అనేటువంటిది ప్రతి మనిషిని ఉద్దేశించి చెప్పబడుతుంది. ఘటము, గుడారము. ఒకప్పుడు భౌతికమైనటువంటి గుడారం దేవుడు మేఘము రూపములో, అగ్ని రూపములో, ఆత్మ రూపములో ప్రత్యక్షమైనటువంటి గుడారం. ఇప్పుడు మనమందరం ఆయనకి గుడారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును. నేను బహుశా నిర్గమ 25:8 అనుకుంటా ఓ మంచి మాట ఉంటుంది. 25:8 నేను వారిలో నివసించినట్లు. దేవుడు మంచి స్తోత్రం చెప్పండి. ఇది ఎవరో చెప్పట్లా, నిన్ను నన్ను చేసుకున్న దేవుడే చెప్తున్నారు. నన్ను చేసుకున్నది ఎందుకంటే నాలో ఆయన ఉండాలని చేసుకున్నారు. నా ద్వారా ఆయన పని చేయాలని చేసుకున్నారు. ఆయన నరుడు కాదు. నరుడైతే నాలో ఉండలేడు. దేవుడు ఆత్మ గనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ. కాబట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించే వారి ఆత్మలోకి ఆయన వచ్చే దేవుడు. ఆయన ఆత్మ కాబట్టి ఆత్మనైతే అందరం పంచుకోవచ్చు. అందుకే ప్రభు వెళ్ళిపోయేటప్పుడు శిష్యులందరూ చాలా బాధపడతారు. ఇన్ని అద్భుతాలు చేశారు, ఇన్ని సాహస కార్యాలు చేశారు, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని బాధపడుతుంటే, నేను వెళ్ళటం మీకు మంచిది అన్నాడు ఆయన. ఎందుకు మంచిది? నేను వెళితే మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. నేను వెళ్ళకుండా శరీరం తిట్టాగే ఉంటే మీ అందరికీ నేను ఒక్కడిగా ఉండాల్సి వస్తుంది. వెళ్ళాను అనుకోండి, ఆత్మరూపిగా మీ అందరికీ ఒక్కొక్కడికి దొరుకుతాను. నేను అందరికీ ఉండటం వేరు, ఒక్కొక్కడికి ఉండటం వేరు. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఇక్కడ దేవుడు విరిగి నలిగిన పశ్చాత్తాపంతో కూడిన మనసుతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో వారిలో ఆయన నివాసం ఉండే దేవుడు. నివాసం అనేటువంటిది స్థిరత్వానికి గుర్తు. ఇదిగో ప్రకటనలో ఉంటుంది, తీయద్దు బైబిల్ 21లో ఉంటుంది. ఇక్కడ ఏమన్నారంటే, భూమి మీద ఉన్నప్పుడు నేను వారిలో నివసించున్నట్లు. గుడారంలో కాదు, బాగా అర్థం చేసుకోండి. మందసం మీద కాదు, నేను వారిలో నివసించున్నట్లు శుద్ధ హృదయం, పవిత్ర హృదయం వారిలో నాకు కావాలి. అంటే దాని అర్థం ఏంటంటే, స్వచ్ఛమైనటువంటి పాల వంటి మనస్సు, హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి ఎతకవసరం. ఆయనే ఆకాశం అందుంటే అట్టి మనసు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూసి వాళ్ళ హృదయంలోకి ఆయనే నివసించడానికి వస్తున్నాడు. కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. కాబట్టి దేవుని అనుభవించాలి అంటే ముందు మనల్ని మనం లోపల కడుక్కోవాలి, మన భాషలో చెప్పుకోవాలంటే. కాబట్టి వెలుపట శుద్ధి, వెలుపట అలంకరణ, వెలుపట శుద్ధీకరణ కాదు. అంతరంగంలో శుద్ధీకరణ, ఆత్మలో శుద్ధీకరణ, ఆలోచనలో శుద్ధీకరణ దేవుణ్ణి మన సొంతం చేసుకోవటానికి ఆధారం అవుతుంది. కాబట్టి గొప్ప సత్యం ఇది.
నేను వారిలో నివసించినట్లు. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే దేవుడి గుళ్ళోను దేవుని గుడారంలోను ప్రత్యక్ష గుడారంలోనే ఉంటారు. కాదు, ఆయన స్టెప్ బై స్టెప్. ఒకప్పుడు నేల మీద పాకాం, తర్వాత తప్పటడుగులు వేసాం, తర్వాత నడుస్తున్నాం, తర్వాత పరిగెత్తుతున్నాం. దేవుడు కూడా అంతే. ఒకప్పుడు యాకోబు తలగడగా చేసుకున్నటువంటి బండ ఏదైతే ఉందో అది ఆయన నివాస స్థలం. బేతేలు ఆయన నివాస స్థలం. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం ఆయన నివాస స్థలం అయింది. ఆ తర్వాత కొన్ని నోవాహు విషయంలో, అబ్రహాం విషయంలో బలిపీఠాలు ఆయన నివాస స్థలాలు అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన వాటన్నిటిని వదిలిపెట్టి, అది అజ్ఞాన కాలం కాబట్టి అలా మీ మధ్య ఉండవలసి వచ్చింది. ఇప్పుడు నేను ఎవరినో, నేను మీకోసం ఏం చేశానో మీకు తెలిసింది కాబట్టి, ఇది జ్ఞానంతో నా గురించిన జ్ఞానం మీకు ఉంది కాబట్టి, ఆ జ్ఞానం కలిగిన వాళ్ళ హృదయాల్లో నేను ఉండే రోజులు ఇవి. కాబట్టి మానవ హస్తాకృత ఆలయాలలో సర్వోన్నతుడు నివసించడు, కానీ హృదయ శుద్ధి కలిగినటువంటి ఆయన చేతులతో కట్టుకున్న ఆలయాల్లో ఇవి మన చేతులతో కట్టుకున్న ఆలయాలు ఇవి. కానీ ఆయన చేతులతో కట్టుకున్న ఆలయం ఇది. ఇది జీవము లేని ఆలయం ఇది. ఇది జీవము కలిగినటువంటి ఆలయం ఇది. ఎందుకంటే తనను తాను కూడా ఆయన ఆలయంగా పోర్చుకున్నాడు. ఆయన తనను తాను ఆలయం ఎంత పోల్చుకున్నాడంటే మీరు గమనిస్తే కనుక యోహాను 12లో బైబిల్ తీయొద్దు వినండి. ఆయన చనిపోవటానికి ముందు 6 రోజుల ముందు యెరూషలేముకు వస్తారు. ఆ యెరూషలేములో సొలొమోను కట్టినటువంటి దేవాలయం పడగొట్టేసి రెండోసారి కట్టారు. బబులోను నెబుకద్నెజర్ వచ్చి దాన్ని పడగొట్టేసిన తర్వాత హేరోదు మళ్ళీ కొంచెం డెవలప్ చేశాడు. కానీ సొలొమోను కట్టినంత గొప్పగా మాత్రం రెండో దేవాలయం లేదు. కానీ ఎప్పుడైతే ప్రభువారు ఆ దేవాలయంలో అడుగు పెట్టారో పరలోకం నుంచి స్వరం వినపడింది. ఎంత గొప్ప స్వరం వినపడుతుందంటే అర్థం ఏంటంటే, పస్కా గొర్రె పిల్లలుగా ఆయన గుడిలోకి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఏమైందంటే అధిక మహిమ వచ్చిందంట. నిజంగా సొలొమోను దేవాలయం మహిమ అంటే సొలొమోను దేవాలయం. కానీ సొలొమోను కట్టిన దేవాలయంలో యేసుప్రభు అడుగు పెట్టల. ఆ దేవాలయం అంతా ఆర్భాటం కానీ వెలుగులు కానీ ఈ దేవాలయంలో లేవు. కానీ దేవుడు అంటున్నారు, మునుపటి దేవాలయం కంటే ఈ దేవాలయానికి అధిక మహిమ వచ్చింది అన్నారు. అంటే కారణం ఏంటి? మహిమ అనేటువంటిది, గొప్పతనం అనేటువంటిది ఆలయానికి ఉన్న లైటింగ్లు, ఆలయానికి ఉన్న పబ్లిసిటీని బట్టి రాదు. ఆ ఆలయంలో ఆయన ఉంటే వస్తుంది. మొదటి ఆలయంలో ఆయన లేరు శరీరధారిగా. ఈ పాడైపోయిన ఆలయంలో ఆయన ఉన్నారు. ఆయన ఉండటాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు ఏమంటున్నారంటే, మునుపటి ఆలయం కంటే ఈ ఆలయానికి అధిక మహిమ ఉన్నది అంటున్నారు. కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ మహిమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఆలయం రూపురేఖను బట్టి కాదు, ఈ ఆలయంలో ఆయన ఉన్నాడా లేడా అన్న దాన్ని బట్టి దీనికి అందం, బలం, గుర్తింపు మన లోపల. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మరూపిగా పాత నిబంధనలో నేను వారిలో నివసించినట్లు ఏమన్నారు? 25:8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం. ఎక్కడ వారిలో అన్నారంటే ఎక్కడ పరిశుద్ధ స్థలం ఏర్పాటు చేయాలి? అంతే. కాబట్టి ఇప్పుడు దేవుని నివాస స్థలం ఏంటంటే, ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇవాళ శనివారం లేకపోతే ఆదివారం ఎక్కడికి వెళ్తున్నారంటే గుడికి వెళ్తున్నాం అంటాం మనం. బైబిల్ ఇచ్చుకుని దేవుడు నవ్వుతాడు, గుడికి వెళ్తాం ఏంటరా అని. అర్థమైందా మీకు? గుడికి వెళ్తాం ఏంటి? బతికున్న గుడి, సచ్చిన గుడికి వెళ్తాం ఏంటి? మీరు ఏమన్నా అనుకోండి, ఈ గుడిలో నేను ఉన్నానన్నాడు ఆయన, ఈ గుడిలోనే ఉంటానన్నాడు. మనం ఈ గుడికి ఇచ్చేటప్పుడు, ఈ గుడికి వచ్చేటప్పుడు పవిత్రంగా ఉంటాం. ఎప్పుడు ఉండేది ఈ గుడిలో ఆయన, ఎప్పుడు పవిత్రంగా ఉండాల్సింది. గుడికి వెళ్తూ నవ్వుతాడు ఆయన. అవన్నీ గుడి మానేమంటారు. దాని పరమార్థం ఏంటంటే, దీనికంటే ఎక్కువ ప్రాధాన్యత దీనికి ఇవ్వాలి. ఇది వారానికోసారి నివాస స్థలం. ఇది
నేను చచ్చే వరకు ఆయన నివాస స్థలం ఇది. అంటే దీనికి ఇవ్వాలి శుద్ధి, దీనిలో శుభ్రత, దీనిలో అలంకరణ. అర్థం చేసుకోండి. స్తెఫను చనిపోయేటప్పుడు చెప్పే మాటలకు గొప్ప విలువ ఉంటుంది. అవి అబద్ధాలు అవ్వవు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవ హస్తాకృత ఆలయములలో నివసించడు. 7వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాల్లో బహుశా 51, 52 వచనాలు మాటలు రాయబడి ఉన్నాయి క్లియర్గా. మరి ఎక్కడ నివసిస్తాను? ఇదిగో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను ఎక్కడ ఉంటాను అంటున్నాడు. అంటే హృదయశుద్ధి కలిగినటువంటి వారు, నేను వారిలో నివసించున్నట్లు శుద్ధ హృదయం, పవిత్ర స్థలం ఎక్కడ ఉండాలంటే ఆంతర్యంలో ఉండాలి. సో మెయిన్ మనసు బాగుండాలి, హృదయం లోపల ఆంతర్యం శుద్ధీకరణ ఉంటే దేవుడిని మనం ఎత్తుక్కుని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఎత్తుక్కుని వస్తాడు మన దగ్గరికి. నేను మిమ్మల్ని కలుసుకోవటం, మనం ఆయన కలుసుకోలేం. ప్రత్యక్ష గుడారం దగ్గర ఇశ్రాయేలీయులు వెళ్ళి ఆయన కలుసుకోలే, ఆయనే ప్రత్యక్ష గుడారం దగ్గర ఆళ్ళను కలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఉండాల్సిన తీరుగా ఉండి చూడండి, నమ్మాల్సిన తీరుగా నమ్మి చూడండి. ఆయన మన చేతుల్లో ఉంచిన ఈ పవిత్రమైనటువంటి ఆయన వాక్కు ప్రకారం జీవించి చూడండి. ఓడిపోతూ ఉండదు, ఏడవటం ఉండదు. ఒకవేళ ఏడిస్తే ఇంత కృప చూపేవింటి దేవా అని కృతజ్ఞతతో ఏడుస్తాం. ఎంత ధన్యతనిచ్చేవేంటి తండ్రి అని తట్టుకోలేని ప్రేమతో ఏడుస్తాం. ఆయన చూపిన ప్రేమ, ఆయన ఏమన్నారు తెలుసా? ప్రేమ మరణం అంతా లోతైంది, మరణం అంతా బలం కలిగింది. ఆప్తులు చనిపోతే ఎట్ట దొల్లి ఏడుస్తామో, చావటానికి సిద్ధంగా ఉన్న నన్ను బతికించినందుకు కూడా అంతే దొల్లి ఏడవాలనిపిస్తుంది. అది ఆయన ద్వారా బయటపడ్డ వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఆడింకా ఆయన వదిలి ఉండలేడు ఇంకా. కాబట్టి అటువంటి ఆరాధనలోకి, అటువంటి ప్రార్థనలోకి ఎవరూ మనల్ని పంపించలేరు. మనకి మనమే ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, యాచన ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవుడికి దగ్గర అవ్వాలి. ఈ భావన చాలా లోతైనటువంటి అంశం. మనం ఇందులో ఈ క్రమంలో ద్వారం గురించి మాట్లాడుకున్నాం, తర్వాత బలిపీఠం గురించి మాట్లాడుకున్నాం, తర్వాత గంగాళం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇవన్నీ వెలుపట జరిగేటువంటి అంశాలు. అంటే ప్రత్యక్ష గుడారం నమ్మే అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇది ప్రత్యక్ష గుడారం. ఇక్కడ 150 అడుగులు పొడవు ఉంటుంది, 150 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇక్కడ ఒకే ఒక గేట్ ఉంటుంది. నా ప్రభు చెప్పిన మాట, ఈ లోకానికి మనిషికి ముక్తినిచ్చేది, మనిషికి మోక్షాన్ని ఇచ్చేది, మానవ జన్మకి అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చే మార్గం యేసు ప్రభువారు ఒక్కడే. అందుకే విచిత్రం ఏంటంటే దీనికి మొత్తానికి ఇంకెక్కడ కనీసం చిన్న కిటికీ కూడా ఉండదు. ఎక్కడ కేవలం ఒక గేట్ ఉంటుంది. నేనే మార్గము, దేవునికి మహిమ కలుగునుగా. ఇది దేవుని నివాస స్థలం. దేవుణ్ణి దర్శించగలిగేది యేసు ప్రభు ద్వారా మాత్రమే. అందుకే ఆ మహానుభావుడు నేనే, ఆ పదాలు బైబిల్లో పెద్దగా రాయబడి ఉంటాయి, పెద్ద అక్షరాలు రాయబడి ఉంటాయి. ఎందుకంటే ఆదమ్మ ఆయనకు ఒక్కడికే ఉంది. ఆయన 10,000 మంది స్త్రీలతో తిరిగిన వాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కామ క్రోధ లోభ మద మాత్సర్యములు జయించిన మహానుభావుడు ఆయన. ఆయన పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు ఆయన. ఆయన ఏ మట్టి, ఏ మన్ను, ఏ లోకపరమైనవి అంటించుకున్న మానవుడు కాదు ఆయన.
మానవుడే. కానీ మానవుడు దేవుడు ఎలా అవ్వగలడో చేసి చూపించిన వాడు ఆయన. ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. మర్మాలు గ్రహించండి. ఇందులో ఇక్కడ ఎవరైనా దేవుని సమీపించాలంటే మనకి ఆయనకి అడ్డంగా పాపం ఉంది. బాగా అర్థం చేసుకోండి. పాపం ఆయన్ని కలుసుకోనివ్వకుండా చేసింది. సో ఆ పాపానికి విరుగుడు ఎవరైతే ఇలా ఆయన కలుసుకోవాలనుకుంటారో, లోకాన్ని మీద విరక్తి కలిగి దేవుని మీద రక్తితోటి ఆయన వైపు తిరుగుతారో, మొదటగా వాడు చేయాల్సింది ఏంటంటే ద్వారం దగ్గరికి రావాలి. ఒక బిడ్డ ద్వారం దగ్గరికి వచ్చాడు అంటే వెంటనే సర్వోన్నతుడైన దేవుడు ద్వారం దగ్గర నేను ఆయన్ని కలుసుకుంటాను అన్నాడు. ఎందుకంటే నా కోసం ఆకలి ఉంది నీకు, నా కోసం నీ లోపల ఆరాటం ఉంది, తాపత్రయం ఉంది. ఈ రంగుల ప్రపంచం, డబ్బుల ప్రపంచం, వ్యామోహాల ప్రపంచం నీకు నచ్చల, నేనే నీకు నచ్చాను, కావాలనుకుంటున్నావు. కాబట్టి మొదటి మెట్టులోనే నేను నిన్ను కలుసుకుంటాను అన్నాడు ఆయన. ఇది మొదటి మెట్టు. ఇక్కడికి వచ్చిన వాడు రెండవది ఏం చేయాలంటే, ఇదిగో బలిపీఠం. ఈ బలిపీఠము, ఈ ద్వారం ఆయనే, యేసు ప్రభు వారే ఆయనే చెప్పారు, నేనే ద్వారం అని. ద్వారంలోకి రావటం అంటే ఆయనలోకి రావటమే, క్రీస్తులోకి రావటమే. క్రీస్తులో మన వేరు పారటం, లోతుగా పారటం, లోపలికి వెళ్ళటం. అది దాటిన తర్వాత ఏం చేయమన్నారంటే, ఈ బలిపీఠం మీద ఇప్పటి వరకు చేసిన తలంపులు, ఇప్పటి వరకు చేసిన క్రియలు, ఇప్పటి వరకు చూసిన చూపులు, తప్పుగా అనుకోమాకండి, గుండె మీద చేసి చెప్పండి, మనం దేవునికి విరుద్ధంగా చేసిన లేవా మన లోపల? ఎన్నో ఉన్నాయి. మనం కాదు, ఈ గ్రంథంలో రాయబడినటువంటి యాజకులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, దోషం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరిలోనూ దోషం ఉంది. కానీ వాటన్నిటినీ ఇక్కడ తగలబెట్టుకున్నారు వాళ్ళు. ఈ బలిపీఠం మీద ఆ ప్రభువే ఆ బలిపీఠం, ఆ ప్రభువే ఆ బలిపీఠం మీద బలి పశువు, ఆ బలిపీఠమే సిలువ, దాని మీద ఉన్న వేలాడుతున్న ఆయనే ఆ బలిపీఠం మీద వధింపబడినటువంటి గొర్రెపిల్ల. అది కూడా మన నిమిత్తమే. అక్కడ అది జరిగిన తర్వాత, ఇవన్నీ ఈ రెండో జరిగిన తర్వాత మూడోది ఇక్కడికి వస్తారు. ఇది గంగాళం, ఎత్తడి గంగాళం, దాని లోపల నీరు ఉంటుంది. ఇక్కడ తను బలి అర్పించబడిన తర్వాత, ఇక్కడ పాపం తగలబెట్టుకున్న తర్వాత, పాపం నుంచి విడిపించబడిన తర్వాత మరలా నీతిని కొనసాగించడం అనేది, విశ్వాసాన్ని కొనసాగించడం అనేది అంత తేలికైన పని కాదు. ఇక్కడ ఆపరేషన్ జరిగింది, మేజర్ ఆపరేషన్ జరిగింది. పాపపు కణితి ఇక్కడ తీసివేశారు యేసు ప్రభు వారు. కానీ ఆ తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి, చిన్న చిన్న సమస్యలు. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ ఆ ప్రతి చిన్న సమస్యకి పరిష్కారం చూపేది ఈ గంగాళం. ఈ గంగాళంలో ఉన్నటువంటి వాక్యము, నీరు వాక్యానికి గుర్తు. ఈ మాట కూడా అక్కడ ఉంటుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే, నేను పాపం అనే కణితిని ఆపరేషన్ చేసేసాను. కొంతమంది ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా భయపడతారు, ఇంకేమన్నా ఉద్యమం అని. కానీ నా ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నారు అటువంటి వాళ్ళతోటి. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఆ పాపాన్ని, ఆ రోగాన్ని తీసేసిన తర్వాత కూడా ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, చిన్న చిన్నవి వస్తాయి, చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఇప్పుడు సిజేరియన్ జరిగిన తర్వాత వెంటనే లేసి మీ వంట మీరు చేసేస్తారా? మీ వాకిలు మీరు తుడిచేస్తారా? మీ అంట్లు మీరు తోడమేస్తారా? ఆ తర్వాత కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పుట్లు దురద పుట్టడము, లేకపోతే ఇంకెక్కువ సమస్యలు చెప్పుకోలేని ఉంటాయి. ఏ డాక్టర్ అయితే ఆపరేషన్ చేశారో ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్తారుగా. వెళ్ళినప్పుడు ఏం చెప్పి మళ్ళీ ఆపరేషన్ చేయడే అవసరంలా, అవి చిన్న సమస్యలేనమ్మా, నీకు ఇంకా బాధపడాల్సింది లేదు. ఒకవేళ అటువంటి చిన్న చిన్నవి మళ్ళీ ఏమైనా వచ్చినాయి అనుకో,
తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున యేసు ప్రభు అనే ఉత్తరవాది ఒకడు నీ తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. అసలు ఆ మాట చదివితేనే మన బతుకులు పాపం మీద కాండ్రించి ఉయ్యాలనే భావన రావాలి. పాపం మానేయటం కాదు, పాపం మీద విరక్తి పుట్టాలి. అది ఏదైనా సరే దాన్ని చూస్తే సీమజర్లు పాకేయాలి, బీపీ రైజ్ అయిపోవాలి. పాపాన్ని వదలటం ఒక మెట్టు అయితే పాపం మీద విరక్తి పుట్టడం మరో గొప్ప మెట్టు. విరక్తి పుట్టాలి దాని మీద. నేను తాగుడు మానేశాను, గొప్ప విషయం ఏమీ కాదు. తాగుడు మానేయటం గొప్ప విషయం ఏమి కాదండి. మా ఆవిడని తిడుతున్నాను, కొడుతున్నాను, ఇప్పుడు మానేశాను, గొప్ప విషయం ఏమి కాదు. ఏం చేయాలంటే మరలా జీవితంలోకి ఎప్పుడు కూడా చేసిన దానికి, ఇంతకు మునుపు చేసిన దానికి మనిషికి ఏమవ్వాలంటే అరే పశ్చాత్తాపంతో కుమిలిపోవాలి. 51వ కీర్తన ఏంటి? ప్రక్షాళన అదేగా మరి. ఆయన కడుక్కుంటమే నాకు నేను చేసి నా ఎదుటే ఉన్నాయి, నేను చేసి మోకులతో తాడుతో కట్టుకున్న వెనకాల వస్తున్నాయి అంటే ఏంటి? దాని మీద విరక్తి పుట్టేసింది, కానీ అది జ్ఞాపకం అట్టాగే ఉంది. ఆ జ్ఞాపకాలు కూడా తీసేయి. సో పాపాన్ని మానేయటం కాదండి, పాపం మీద విరక్తి కూడా పుట్టాలి. పాపం ఎక్కిసమయ్యేదాకా చేయొద్దు అంటాడు దేవుడు. సత్యాన్ని అర్థం చేసుకోండి. పాపం అంటే మీరు అనుకున్నట్టు చాలా ఉన్నాయి పాపాలు మన లోపలి, బయటికి కాదు. నేను అదే చెప్తున్నా. ఎవడన్నా తీసుకెళ్ళి జైల్లో పెడితే ఆడ అదుపులో ఉండటం గొప్ప విషయం ఏం కాదు, తోలు తీసేస్తారు. దేవునిని బట్టి నాకు నేను పాపం విషయంలో జైల్లో పెట్టుకోవాలి. నా లోపల నాకు నేనే జైలు ఏర్పాటు చేసుకోవాలి. ఇది దేవునికి విరుద్ధం, దీని జోలికి నేను వెళ్ళకూడదు అని ఒక జైల్లో మనం ఉండాలి. ఎవడికి వాడే జైలు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరిని బట్టో కాదో, ఆయన చూస్తున్నాడని ఆవిడ చూస్తుందని ఆయన భార్య భర్తలు, అమ్మ నాన్న చూస్తున్నారని పిల్లలు నటించటం కాదు. అలా ఉంటే వాళ్ళు చూడనప్పుడు ఏమవుద్ది? మళ్ళీ చేస్తాడు కదా. మాస్టర్గా గోడకొచ్చి చెప్పేస్తాడు. మాస్టర్ ఉన్నంతసేపు వాడు బాధపడతానే ఉంటాడు, అట్టాగే ఉంటాడు. ఈ లోపల ఫోన్ వస్తుంది, మాస్టర్ బయటికి వెళ్తాడు. ఈడేం చేస్తాడు? లేచి నుంచోడా? అవకాశం దొరికి వదిలిపెడతాడు. ఈడు ఈరోజు జరుగుతున్నది అది కాదా? అదే విరక్తి పుడితే, అదే ఆ మాస్టర్ మీద పరిపూర్ణమైన నమ్మకం వీడు ఉంటే, నా మాస్టర్ నేను మోసం చేయకూడదు, నేనే శ్రమ అనుభవించాలి ఉంటాడు. అంతే. నా శిక్షకు తగిన ప్రతిఫలం ఇది, నా పాపానికి తగిన ప్రతిఫలం ఇదని మాస్టర్ చూసినట్ట ఉంటాడు, మాస్టర్ చూడపోయినట్టే ఉంటాడు. అందుకే ఆరాధనలో బైబిల్లో రెండు మాటలు ఉంటాయి దేవుణ్ణి ఆరాధించడంలో. గ్రీకులో రెండు పదాలు వాడారు. ఒకటి ప్రోస్కోనియో, రెండోది లాట్రియా. ప్రోస్కోనియో గ్రీకులో, ప్రోస్కోనియో లాట్రియా, రెండు పదాలు ఆరాధన. ఈ లాట్రియా అనే పదం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 10వ వచనంలో వాడారు. ఎందుకు తీయదు వినండి, చాలు. మీరు అంత డెప్త్గా వెళ్ళలేకపోవచ్చు. రెఫరెన్స్ ఇస్తున్నానుగా, మీరు చూడగలిగితే గ్రీకులో చూడండి. మీనింగ్ స్టడీ బైబిల్లో ఉంటుంది. ఇది మీ ప్లే స్టోర్లో స్టడీ బైబిల్ డౌన్లోడ్ చేసుకుంటే లాట్రియా ప్రోస్కోనియో అంటే అర్థం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు ఎదురుగానే కృపా సింహాసనంలో కూర్చుని ఉన్నారు. 24 పెద్దలు ఏం చేస్తున్నారు? ఆయన్ని ఆరాధిస్తున్నారు. అంటే చూస్తూ ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి చూస్తూ ఆరాధించడం అనేటువంటిది గొప్ప విషయం కాదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి భయంతో ఆరాధించవలసి వస్తుంది. వాళ్ళు ఎట్టా ఆరాధిస్తున్నారో తెలీదు. భయంతో ఆరాధిస్తున్నారా లేదా దేవుణ్ణి దేవుడిగా ఎరిగా ఆరాధిస్తున్నారా అనేది తెలియదు. పైగా ఎదురుగా ఉన్నారు కాబట్టి ఆరాధిస్తున్నారు. యూదుల్ని చంపేసినటువంటి హిట్లర్ ఇలా ఏదైనా మీటింగ్ పెడితే ఫస్ట్ ఏం చేశారంటే, మీరు తప్పు కనుక మాట్లాడు, ఓ ఫోన్ సౌండ్ వినపడినా, ఓ పిల్లోడ్ సౌండ్ వినపడినా,
వేరే ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఇక్కడ నుంచోబెట్టి కాల్ చేసేవాడు చదవండి కావాలంటే. ఆ తర్వాత ఏం చేశారంటే ప్రజలందరూ భయపడిపోయి ఆ మీటింగ్లు మొత్తం మానేశారు. అప్పుడు ఏం చేశాడంటే హిట్లర్ ప్రజలు ఇటుంటే వీడు తిరిగి మాట్లాడుతూ మొదలెట్టాడు. ఏంటంటే వాళ్ళు చేస్తున్న డిస్టర్బెన్స్ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, కాల్చి చంపేయాల్సి వస్తుంది అన్నాడు. ఎందుకు ఈ ప్రస్తావన చెప్పాను, ఏంటి ఏ ఉద్దేశంతో చెప్పాను అనేది. ఇంతకుముందు ఏం మాట్లాడాను, ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ వచ్చేటప్పటికి మైండ్ డైవర్ట్ అవుతుంది అమ్మా. ప్రశ్న అదే అంటే ఎదురుగా ఉన్నప్పుడు అట్ట కాల్చి చంపేస్తుంటే ఎదుటి కూర్చున్న వాళ్ళు అందరూ ఎట్లా ఉంటారు, అసలు హిట్లరే దేవుడు అన్నట్టు చూస్తూ ఉంటారు. అది నిజమేనా? హిట్లర్కి భయపడా కదా. పౌలు ఏమన్నాడంటే ఆ 24 పెద్దల కంటే నేనే గొప్పవాడిని అన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎదురుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆరాధిస్తున్నారు. రోమ 12:1-2 పౌలు అంటాడు, ఆయన లేకపోయినా సరే, నా ఎదురుగా ఆయన లేకపోయినా సరే, నా శరీరాన్ని బలిపీఠం మీద సజీవ యాగముగా అర్పించేసి నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను అంటాడు. అంటే ఆయన్ని చూడకుండానే, ఆయన ఎదురు లేకపోయినా ఉంటే ఎంత భయభక్తులతో ఆరాధించాలో, ఆయన ఎదురుగా లేకపోయినా 11 అధ్యాయంలో నేను బయట చూశాను, నిన్ను బయట ఆరాధించాను, ఇప్పుడు నేను లోపల చూసుకుంటున్నాను, నిన్ను లోపల ఆరాధిస్తున్నాను అన్నాడు. దాన్ని లాట్రియా అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడున్నా నీలో ఆయన్ని చూసుకుని ఆరాధించగలిగేది ఆరాధన. ఎక్కడున్నా సరే ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత చూపుల్లో తేడా ఉండదు. ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచనలో తేడా ఉండదు. ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకు అటోకాడుకు ఇటోకాడుకు ఉండదు. పక్క చూపులు ఉండవు అసలు. కుయుక్తులు, కుతంత్రాలు, రాజకీయాలు ఇవి ఉండవు అసలు. ఇక అలా పరిపూర్ణతలోకి మార్చబడతాం. ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత, ఈ స్టెప్ బై స్టెప్ ఈ మెట్లన్నీ ఎక్కిన తర్వాత ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు వస్తే 1 యోహాను 2:1 చెప్పబడినట్టు, తండ్రి అయిన దేవుని దగ్గర నీ తరపున నువ్వు డబ్బులు పెట్టుకోకుండానే, నువ్వు ఖర్చు పెట్టుకోకుండానే నీ తరపున తండ్రి అయిన దేవుడి దగ్గర, న్యాయమూర్తి దగ్గర, న్యాయాధిపతి దగ్గర నీ తరపున ఒక లాయర్ ఉన్నాడు రా, భయపడి మాకరా అన్నాడు ఆయన. ఏమన్నా చిన్న సమస్యలు వస్తే ఆయన చూసుకుంటాడు రా, నీ తరపున విజ్ఞాపన చేస్తున్నాడు రా, నీ తరపున భిక్షాటన చేస్తున్నాడు. యాచన అంటే అడుక్కుంటున్నాడంట, నా బిడ్డ బాగుండాలని. అసలు యేసు ప్రభు 33.5 సంవత్సరాలు అప్పుడప్పుడు ఏడుతాకే బాధపడతాం మనం ఆయన చేసిన దాన్ని బట్టి. కానీ నా కోసం ఆయన 33.5 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాడని ఫిబ్రవరి 5:7 ఎప్పుడు ఏడుస్తున్నాడు ఆయన నా కోసం. ఎందుకు ఏడుతున్నాడు అంటే నా బిడ్డను అంగీకరించమని తండ్రి దగ్గర బతిమాలుకుంటూ ఏడుతున్నాడు ఆయన. ఆ నరకంలోకి నా బిడ్డను పంపించొద్దు, నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నా మూలంగా నీ దగ్గరకు వచ్చిన నా బిడ్డలు, ఈ బిడ్డలను కూడా ప్రేమించమని యోహాను 17 ఆయన. ఈ ప్రేమ అర్థం కాకే ఎగిరెగిరి పడతాం. ఈ ప్రేమ అర్థం కాక అటు ఇటు పరుగులు ఎత్తుతాం. ఈ ప్రేమ అర్థం కాకే ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి ఎవడో కొత్త పెద్ద పాస్టర్ వస్తున్నాడంటే పరిగెత్తుతాం. బాగా అర్థం చేసుకోండి, నా ప్రభు అక్కడెక్కడ దొరికే దేవుడు కాదు, నీలో దొరికే దేవుడు ఆయన. నీ మనసులో దొరికే దేవుడు ఆయన, నీ బుద్ధిలో దొరికే దేవుడు ఆయన, నీ లోపల నీకు దొరికే దేవుడు ఆయన. కాబట్టి నిన్ను వదిలే ఎదుటోని తర్వాత ప్రేమించరా, ముందు నిన్ను ప్రేమించరా అన్నాడు ఆయన. కారణం ఏంటంటే నీలో ఆయన ఉన్నాడు కాబట్టి. నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు అంటే ఆయన్ని ప్రేమించటమే. నీలో ఆయన ఉన్నాడు, తక్కువ అంచి వేసుకోవద్దు. అసలు ఏమీ అవ్వదు కూడా, అది మన భ్రమ, మన భయం, మానమాత్రం. కాబట్టి ఏదో అయిపోద్ది, బిడ్డలు అనాథలైపోతారు, భార్య ఒంటరిది అయిపోద్ది, భర్త ఒంటరిది అయిపోతాడు. నీ భ్రమ ఉట్టిదే.
అవనివ్వడు ఆయన. అటువంటి దేవుడు కాదు ఆయన. అర్థాంతరంగా తీసుకుపోయే దేవుడు కాదు. బిడ్డలను అనాథలు చేసే దేవుడు ఎంత మాత్రము కానే కాదు. ఇది అర్థమైన వరకే. నేనేదో ఊరికి మాటలు చెప్పి బలపరుతులా. ఇది అర్థమైతే నీ లోపల నువ్వు ఆమెను చెప్పుకుంటావు. ఇది నిజం అని నీ అంతరాత్మ నీతో చెప్పుద్ది. ఎందుకంటే నువ్వు అనుభవిస్తే, దేవుణ్ణి అనుభవిస్తే. సో ఇవన్నీ బయట జరుగుతాయి. ఇవన్నీ జనాలు కనపడాలి కూడా. అబ్బా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ఇశ్రాయేలు నీవు నా తరపున నాకు సూచనగా ఉన్నావు ఇతరులకి. దేవుడే స్వయంగా చెప్పారు. ఒక క్రైస్తవుడు ఎట్లా ఉండాలంట? నిన్ను చూసి దేవుడు చూసినట్టు ఉండాలంట అన్యులకి. మరి ఆడు చేసిన పాపానికి ఎలా కడుక్కుంటున్నాడో చూడండి రా, ఎలా పశ్చాత్తాపడుతున్నాడో చూడండి రా. అందుకే దీంట్లో ఏం ముసుగుండదు, అందరు కనపడేటట్టు ఉంటాయి. అందుకే మనం పడే పశ్చాత్తాపం, మనం చేసుకునే శుద్ధీకరణ, ఇంకొకడు పాపం నుంచి బయట పడతాం. ఇది పురాణాలు, ఇతిహాసాల్లో అవే మాట్లాడాలి. పాపోహం పాపాత్మ. దావీదంటాడే, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది. నా తల్లి నన్ను పాపంలో కన్నది, మరి ఆ పాపం నాకు కూడా వస్తుంది కదా. కాబట్టి నేను ఏ పాపం చేయకపోయినా నా పుట్టికే పాపం, నా మూలమే, నా పితరులే, ఆహ్వాదములే పాపం. పాపం నుంచి వచ్చేది పాపమే. పాపోహం పాపాత్మ. అహం పాపం అయిపోయింది, ఆత్మ పాపం అయిపోయింది. అన్యదా శరణం నాస్తి. కడుక్కునే అవకాశం లేదు, కడిగేవాడు లేడు, నీవు తప్ప ఇంకెవరూ లేరు అని ఆ యజ్ఞ పశువు యేసుప్రభు వారి కొరకు ఆ కాలంలోని కులమతాలకు అతీతంగా అందరూ ఏడిచ్చారు. అందుకని దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. సో పాపం చేసిన వాడికి ఇతర మతాల్లో మోక్షం, ముక్తి మార్గం లేదు. కానీ ఇక్కడ ఉంది అవకాశం. ఈ మెట్లన్నీ ఎక్కి వెళ్తా ఉంటే మళ్ళీ అవాదములు పాపం చేయకముందు ఎంత పవిత్రంగా ఉన్నారో అంతే ధన్యత మార్గం నీకు ఇచ్చేస్తాడు ఆయన. అంతే కృప నీకు ఇచ్చేస్తాడు ఆయన. అంతే మహిమతో నిన్ను నింపుతాడు ఆయన. కాబట్టి పాపం చేయటం మానవ సహజం. చేసింది పాపం అని తెలుసుకుని పశ్చాత్తాపంతో కడుక్కోవటం దేవుని గుణ లక్షణం. దేవుడిగా మారటానికి అవకాశం. ఇక దీనిలోకి వచ్చిన తర్వాత ఈ 3 వస్తువులు ఇక్కడ అయిపోయినాయి. ద్వారము, బలిపీఠము, గంగాళం. ఇవన్నీ అయిపోయిన తర్వాత దీనిలోకి వచ్చాం మనం. దీనిపైన అంటే దాని అర్థం ఏంటంటే ఇది శరీరం. శరీరాన్ని దాటాం. శరీరం దాటిన తర్వాత లోపల జరిగే పనులు ఇవి ఎవరికి కనపడవు. ఇవి నిన్ను చేసినోడికి నీకు మాత్రమే తెలుస్తాయి. అర్థం చేసుకోండి నా మాటలు. నీ లోపల ఏం జరుగుతుందో నిన్ను చేసినోడికి నీకు మాత్రమే తెలిసేది. ఇందులో ఎవరు ఉంటారు? ఒక అహరోను ఒక్కడే ఉంటాడు, ప్రధాన యాజకుడు ఒక్కడే ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడే యేసు ప్రభువుకి సాదృశ్యం. సో ఆ ప్రధాన యాజకుడికి నీకు మంచి జరిగే తెలుస్తాయి ఇక్కడ. అంటే నీ లోపల నువ్వేమై ఉన్నావో, నీ లోపల నీ ఆలోచన ఎట్లా ఉంటుందో, నీ కుట్రలు ఎలా ఉంటున్నాయో, నీ కుతంత్రాలు ఎలా ఉంటున్నాయో ప్రతిదీ గ్రంథంలో లిఖించబడుతుంది ఇక్కడ లోపల జరిగి. సో ఈ లోపల్లో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు. దీపస్తంభము, రెండోది సన్నిధి రొట్టెల వల్ల, 3వది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆ 3వది అంటే మొత్తం ఇవి ఒక 3 వస్తువులు. పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి 3 వస్తువులు, 6 వస్తువులు. ఇక లాస్ట్ వస్తువు ఒకటే ఉంటుంది. ఆ లాస్ట్ వస్తువు కూడా మీకు ప్రభు చిత్తమైతే అవకాశం ఇస్తే మరోసారి మాట్లాడుకున్నాం. ఇది 6వ వస్తువు గురించి మీకు చూపించబోతున్నాను. ఇది 6వ వస్తువు. దీనిని ధూప వేదిక అంటారు. దీనిని ఒరిజినల్ మీనింగ్ ఏమనుందంటే ఇది కూడా బలిపీఠమే. సేమ్ 2వ వస్తువు ఆవరణంలో బలిపీఠం ఎట్ట ఉందో సేమ్ అలాగ ఉంటుంది ఇది కూడా. కాకపోతే కొద్దిగా ఎత్తు తక్కువ ఉంటుంది. దీనిని ధూపపీఠం అన్నారు, ధూప వేదిక అన్నారు, దానిని బలిపీఠం అన్నారు. ఇక్కడున్న 7 వస్తువులు, నేనే మార్గము, ప్రత్యక్ష గుడారానికి మార్గము ఆయనే, బలిపీఠము ఆయనే, గంగాళం వాక్యము ఆయనే,
ఇక పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీపస్తంభం నిజమైన వెలుగు, లైట్ ఆఫ్ ది వరల్డ్. జనరల్ నాలెడ్జ్లో ఈ బిట్ ఇచ్చారు. లైట్ ఆఫ్ ది వరల్డ్ అని ఎవరు పిలుస్తారని ఇచ్చారు. మొత్తం ప్రపంచానికి వెలుగు ఎవరు? యేసు ప్రభు తప్ప మరొకరు లేరు. కాబట్టి ఆ దీపస్తంభం కూడా ఆయనే. ఇక సన్నిధి రొట్టెల వల్ల జీవాహారము నేనే. రొట్టె వల్ల కాదు, నా నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల నువ్వు బతుకుతున్నావు. నేను బతకమంటే బతుకుతున్నావు అంతే. దేవునికి స్తోత్రం. తిన్నదాన్ని బట్టి కాదు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించటం ఎవరి తరము? 2:25 రాసి ఉంటుంది ప్రసంగిలో. కాబట్టి సన్నిధి రొట్టెల వల్ల కూడా ఆయనే. ఇక పరిశుద్ధ స్థలంలో మూడో వస్తువు ఏంటంటే ఈ ధూప వేదిక. దీన్ని ధూపపీఠము అన్నారు. అక్కడ బలిపీఠం మీద కుళ్ళిన వాసన వస్తుంది, కాలుతున్న వాసన వస్తుంది. కానీ ఆ వాసన దేవుడు ఆగ్రహించడం, ఆస్వాదించడం. కానీ ఇక్కడ కూడా వాసన రావాలి, ఇక్కడ కూడా వాసన వస్తుంది. కానీ ఏ వాసన ఉంటుందంటే పరిమళ సువాసన, ధూప ద్రవ్యములతోటి సువాసన. ఆ బలిపీఠము యేసు ప్రభు శిలువ మీద బలైపోవటానికి సాదృశ్యంగా ఉంటే, ఈ బలిపీఠం ఏం చేస్తుందంటే, ఈ బలిపీఠం ఎక్కడుందంటే అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంది. ఆ తెర పక్కనే ఉంటుంది. ఇది దేనికి తెర పక్కనే ఇది ఎందుకు ఉందంటే, అటుపక్కన తెర పక్కనే ఏముంటుందంటే కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం అంటే నిబంధన మందసం అన్న కరుణాపీఠం అన్న ఇది కరుణాపీఠం. ఇక్కడే దేవుడు ఇశ్రాయేలుని కలుసుకునేది, ఇక్కడే దేవుడు ఆహారంతో మాట్లాడేది. దీని మీదే పైన మేఘం ఉంటుంది, అగ్ని మేఘం ఉంటుంది. ఆయన దిగి వస్తాడు. ఈ మధ్యలో కుర్చీ, పీఠం అంటే పీటే సంస్కృతంలో, కరుణాపీఠము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడికి ఆయన కరుణ చూపే దేవుడు. ఇక్కడికి రావాలంటే ఎన్ని మెట్లు ఎక్కాలి? ముందు ఆయన అంగీకరించాలి, ద్వారంలో ఉండాలి, పాపంలో తగలబడాలి, పాపపు ఆలోచన కాల్చుకోవాలి, రోజు వాక్యం అనేటి ఉదక స్నానంతో ఆత్మ కడుక్కుంటా ఉండాలి. ఆ వెలుగుతో, దీపస్తంభపు వెలుగుతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి. దీపం వెలగాలంటే అచ్చం దంచి తీసిన ఒలివ నూనె ఉండాలిగా, అంటే ఆత్మాభిషేకంతో పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆ తర్వాత ఆయన నోటి మాటను బట్టి బతుకుతున్నాను అనేటువంటి సన్నిధి రొట్టెల వల్ల అనుభవం ఉండాలి. అమ్మో ఈయన మెట్లకి వచ్చాడు, నేను వీడితో మాట్లాడిపోతే బాగోదు. కాబట్టి ఇక్కడుండే మాట్లాడాడు ఆయన. ఇది ఆఖరి వస్తువు, ప్రత్యక్ష గుడారంలో చివరిది. ఇది ఆత్మకు గుర్తు. మొదటిది శరీరానికి గుర్తు ఆవరణం, పరిశుద్ధాత్మ మనసుకి బుద్ధికి గుర్తు. ఇక అది దాటైతే ఆత్మకు గుర్తు. నేను ఎక్కడి నుంచి మొదలెట్టాను? ప్రతి గుడారపు ఆవరణలోంచి ద్వారం దగ్గర నుంచి మొదలెట్టాను. కానీ బైబిల్లో దీన్ని చేయించేటప్పుడు దేవుడు ఎక్కడి నుంచి మొదలెట్టాడో తెలుసా? ఇక్కడి నుంచి మొదలెట్టాడు ఆయన. అని దాని అర్థం ఎక్కడి నుంచి అంటే, దాని అర్థం ఏంటంటే ఆరాధన అనేటువంటిది బయట నుంచి లోపలికి, ప్రార్థన అనేది బయట నుంచి లోపలికి, భక్తి అనేది బయట నుంచి లోపలికి కాదు, లోపల నుంచి బయటికి వెళ్ళాలి. నిజంగా ఏ మార్పు అయినా నీతో ప్రారంభం అవ్వాలి. దేవునికి సంబంధించిన ఏ పరివర్తన అయినా నీతో ప్రారంభం అవ్వాలి. నువ్వు చెప్పి కాదు, నీ నడవడిక ద్వారా, నీ పాఠాల ఉపదేశాల ద్వారా కాదు, నీ ప్రవర్తన ద్వారా. నీ ప్రవర్తన నీ ఇంట్లో వాడికి ఒక పాఠం కావాలి. చెప్పెవరితో చేర్చలేం. పెద్ద పెద్ద మేధావులందరూ అదే చెప్పారు. అమ్మా నాన్న చెప్పేవి ఎవరో చేయరు, అమ్మా నాన్న చేసేవి చూసి పిల్లలు చేస్తారు. అమ్మా నాన్న అందరూ మంచే చెప్తారు పిల్లలకి, కానీ ఎవరో చేయరంటారు. కానీ అమ్మా నాన్న ఏం చేస్తున్నారో చూసి మాత్రం చేస్తారంట. అమ్మని పట్టుకుని నాన్న తిడతం మొదలెట్టాడు అనుకో, వీడికి మాటలు రాగానే అదే మొదలెడతాడు వీడు. అందుకే ప్రభు చెప్పారు, సంసోను నువ్వు సిద్ధంగా ఉండి నిన్ను అనుసరించేవాడిని సిద్ధపరచు. నువ్వే సిద్ధంగా లేవు, నీ వెనకాల వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారు కరెక్ట్గా అన్నాడు సంసోనుతో దేవుడు. కాబట్టి ఇళ్లలో దీన్ని కాపాడుకోండి, ఓర్చుకోండి, సహించండి, దేవునికి లోబడండి.
దేవునికి లోబడినోడు ఓర్చుకుంటాం అనేది ఓర్పుగా అనిపించదు, అది మహా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి బట్టి ఎంత ఇష్టమైతే ఎంత కష్టమైన పడమా, దేవుడు ఇష్టమైతే ఓర్చుకుంటూ ఉండదో, వదిలించుకుంటూమేముంటుంది. మరి నా మాటలు అర్థమవుతున్నాయో లేదో మీకు. దేవుడు నాకు ఇష్టమైతే, నాకు తాగుడంటే ఇష్టం మామూలుగా, ఇప్పుడు దేవుడు ఇష్టమయ్యాడు. ఆయన కోసం తాగుడిని ఓర్చుకుంటూ ఉండలేను, అసలు తాగుడంటేనే వదిలించుకుంటానే. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇష్టమైన తర్వాత ఓర్చుకుంటూ ఉండదు, వదిలించుకుంటూనే ఉంటుంది. ఒక్కసారి దేవుడు నాకు అనుభవంలోకి వచ్చేసాడా, పాపాన్ని ఓర్చుకుంటూ ఉండలేను, అసలు పాపాన్ని వదిలించుకుని ఉంటా. ఇక పాపం దగ్గరికి రానివ్వను, ఎందుకంటే దాని మీద నాకు విరక్తి పుట్టేస్తుంది. కాబట్టి బాగా లోతుగా అర్థం చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఓర్చుకుంటూ ఉంటారు, ఎంతగా ఈ కాసేపు, లేకపోతే రేపు ఆదివారం కాసేపు. కానీ అది కరెక్ట్ ఎప్పటికీ కాదు. ఎట్టు ఎంతసేపు ఉండగలం చెప్పండి? ఇలాగే చేపెట్టి జీవితాంతం ఉండగలమా? ఏదో రోజు దింపేదిలో. కాబట్టి పాపం విషయంలో ఓర్చుకుంటూ ఉంటామంటే ఇట్ట ఉండటమే, ఇట్ట ఉండలేము. అదే పాపం అంటే విరక్తి పుట్టేసింది అనుకోండి, అసహ్యం పుట్టేసింది అనుకోండి. ఏమన్నాడు పౌలు, ఎంత బాగా పోల్చాడు. అన్నీ వడ్డించుకున్న తర్వాత తప్పుగా అనుకోమాకండి, నీ పిల్లోడు బయటికి వెళ్ళాడు అక్కడ, అది అట్టకి గురించి అన్నం తింటాం మనం. కాలేజీలో పనిచేస్తున్నా, చివరికి వర్షాలు కురిసినప్పుడు అవి ఏంటో ఎర్రగా వచ్చే పురుగులు, కొబ్బరాకులు, ఏదో రోకల పండ్లు అయ్యి అంటున్నారు. అది చూస్తే 4-5 రోజులు నేను అన్నం తినలేను. అది కనపడితే అసలు అంటే మామూలుగా ఒకవేళ చక్కగా వేడి వంట అక్కడ పెట్టినా సరే, అక్కడ చూసి వచ్చింది నాకు మళ్ళీ దాని పక్కనే కనపడుతుంది. ఒక దేనికైనా ఓర్చుకుంటాను, కానీ అటువంటి వాటికి ఓర్చుకోలేదు. ఇంకా ఎందుకని మాస్టర్ భోజనం తెచ్చుకోరేంటి అంటే ఎక్కడ చూసినా అయ్యో అన్నాడు. అది కనపడిపోతుంది. అది మానేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను తినలా. ఎందుకు తింటలేదు అని అమ్మగారు కానీ పిల్లలు కానీ నాకు తెలుసు, ఎందుకంటే అది నాకు కనపడుతుంది, అది అక్కడ కనపడుతుంది. అటువంటిది లేనిదే కనపడుతుందంటే ఉన్నది అక్కడ మీరు అందరూ కూర్చున్న తర్వాత నీ బాబు బయటకు వెళ్ళినప్పుడు అది అట్టే పెట్టి అన్నం తినగలమా? ముందు అక్కడ శుద్ధి చేసుకున్న తర్వాత తింటాం కదా. అందుకే పౌలు మాట అన్నాడు, పెంటతో ఎంచుతున్నాను, పెంట తీయాలి ముందు. పెంటను ఓర్చుకుంటా తినేసేస్తారు, కుదురుద్దా? తినేద్దామా? మనజన్ మిత్యం కదా. శుద్ధీకరణ, బాహ్య శుద్ధీకరణ, వెలుపటి శుద్ధీకరణ అవసరం, రెండు ఉండాలి. పౌలు అదే అంటాడు, ముందు ఇది శుభ్రం చేసుకుంటారా. ఇవన్నీ పెంట, ఆ పదం వాడతారు అసలు. నాకు వాడతాకే కొన్నోడితో అంటాకే కొంచెం బాధ అనిపి, మరి పౌలు వాడాడు. దాన్ని అక్కడే తిన్నట్టు తింటాం, దాన్ని లేకుండా చేసుకు తినాలి. అంటే పాపం విషయంలో ఓర్చుకుంటూ ఉండొద్దు. అది అక్కడ ఉంది కదా, నీకు ఎటు తినేద్దామా? తినేస్తున్నారు చెండాలంగా, ఆ కాలగట్ల మీద, ఆ రోడ్ల మీద అసహ్యంగా తినేవాళ్ళు ఎక్కువైపోలేదండి. తిండే చంపుతుంది మనిషి. మీరు ఏమన్నా అనుకోండి, ఈ రోజున తిండే మనుషులు చంపుతుంది. తిండి వల్ల అనారోగ్యాలు ఎక్కువైపోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడన్నా ఛాలెంజ్ చెప్తున్నారు, మొత్తం యావత్ భూమి మీద కలుషితం కాని ఒక వస్తువు తిండి మీరు, కల్తీ లేనిది మీరు ఏది తిన్నా సరే, మనం ఏది తిన్నా సరే కల్తీ లేనిది తీసుకురండి. లేదు ఈ రోజున భూమి మీద అసలు కల్తీ లేదంటూ లేదు. నువ్వు ఎన్ని లక్షలు పోసినా సరే హాస్పిటల్కి ఒకటే గుర్తు, హాస్పిటల్కి డబ్బు పోయిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చిపులుసు లేకపోతే పచ్చడి ఇంట్లో చేసుకుని తినండి తృప్తిగా. ఎట్టి పరిస్థితుల్లో బయట మాత్రం బజ్జీలు, లేకపోతే చిన్న పులుకులు, లేకపోతే ఈ నూనెలో వేసేసిన పరోటాలు, లేకపోతే పూరీలు. యథార్థంగా చెప్తున్నా, మీరు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు టిఫిన్ చేస్తే ఏదో ఒక రోజు దానికి కనీసం 5-6 వేల రూపాయలు మీరు దాన్ని ఖర్చు పెట్టాల్సిన టైం వస్తుంది. అప్పటికప్పుడు ఏమవ్వదు. అస్సలు ఎట్టి పరిస్థితులు బయట ఫుడ్ అలవాటు చేసుకోవద్దు.
తప్పదు కదా అయ్యగారు అనమాకండి, రేపొద్దున అది కూడా తప్పదు. అవసరమైతే పస్తుండు, ఇంటికి వచ్చే తిను శుభ్రంగా, పచ్చడి పెరుగు. ప్రపంచంలో ఇన్ని పాలు వస్తున్నాయి, అన్ని పాలు ఇచ్చే గేదెల భూమి మీద ఎక్కడైనా ఉండేది తెలుసా మీకు? అసలు నిజంగా చెప్పాలంటే ఉన్నది ఒక గేదె, కానీ భూమి మీద వాడబడుతున్న పాలు ఏంటో తెలుసా? 30 గేదెల పాలు వాడబడుతున్నాయి. ఇచ్చేది ఒక్క గేదె పాలు, కానీ భూమి మీద వాడబడుతున్న పాలు 30 గేదెల పాలు వాడబడుతున్నాయి. అంటే ఒక గేదె పాలు ఎన్ని గేదెల పాలు చేస్తున్నారు వీళ్ళు? 30 గేదెల పాలు చేస్తున్నారు. ఎట్టా చేస్తున్నారు? మళ్ళీ మనం తెచ్చుకుంటాం, అది ఏది ఈ ప్యాకెట్. నువ్వు విజయం మంచిది, పిల్లలకు కూడా పట్టించవచ్చు. పుట్టిదే ఎక్కడ కూడా ఆఖరికి మంచి నీళ్ళతో సహా. కాబట్టి తృప్తిగా దయచేసి ఇంట్లో ఏదైనా ఇంట్లోనే ఇల్లే. బైబిల్ అంతా ఇల్లే, ఎక్కడ చెప్పినా ఇల్లే. వారు కూర్చొని ఉన్న ఇల్లంతా పరిశుద్ధాత్మతో నిండింది. వారు కూర్చున్న గుడంతా పరిశుద్ధాత్మతో నిండిందని ఒక వాక్యం చూపించండి నాకు. ఆ ఇంటిలోకి అననీయ వెళ్ళి, ఏది పౌలు గారి ఇంట్లో ఉంటే యేసు ప్రభుని అంత గణపరిచి ప్రపంచానికి అన్యులకు సువార్త ప్రకటించిన పౌలు గారు మారు మనసు పొందింది, పరిశుద్ధాత్మను పొందింది. ఏ భాష గారి దగ్గర కాదు, ఏ గుళ్ళోనూ కాదు, తన ఇంటిలో మాత్రమే. ఆ ఇంట్లో అననీయ తల మీద చెయ్యట్టాడు. పొరలు రాలి పోవాల్సినవి పోయి, ఆ పొరలు ఉండటం వల్ల నిజం కనపడలే మనోడికి, అబద్ధం కనపడింది. పొరలు ఎప్పుడైతే రాలియో కనపడాల్సింది కనపడింది అప్పుడు. కాబట్టి ఆ పొరలు రాల్చుకోవాలి మనం కూడా. పొరలు ఉన్నప్పుడు ఎట్టబడితే అట్ట మాట్లాడతాం. నాన్న అనేవాడు అప్పుడప్పుడు తిట్టేటప్పుడు, కొట్టేటప్పుడు, మా అన్నయ్య నన్ను, రే నీ కళ్ళకి పొరలు కమ్మినీరా అనేవాడు. పొరలు కమ్మితే నాన్న కనపడాడు, అమ్మ కనపడదు, భార్య కనపడదు, భర్త కూడా కనపడాడు, వావి వరుసలు కూడా కనపడవు, తారతమ్య భేదం ఉండదు, పెద్ద చిన్న కూడా. ముందు ఆ పొరలు రాలాలి. అననీయ తల మీద ఎప్పుడైతే చేయట్టాడో ఆ పొరలు రాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది చివరి వస్తువు వచ్చి టైం అయిపోయిందా? 10:30. క్షమించాలి మరి. సరే, ఒక మాట చెప్పి క్లోజ్ చేసేద్దాం ఈ అంశానికి సంబంధించి. ఒకసారి ఓపెన్ చేద్దాం బైబిల్, లేవికాండ. లేవికాండ 16వ అధ్యాయం, బహుశా 13వ వచనం. జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం. ఆ ధూపము ఎట్టారా చదవాలి. ఏమర్థమైంది? మీరు ఒక ఆత్మీయ అర్థంతో మా చూడండి, ఆ వాక్యం ఎంత గొప్పగా ఉందో. అది లేవికాండ 16 కదా. లేవికాండ 16 అంటే మీకు ఏం గుర్తు రావాలో తెలుసా? అహరోను గారు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళే రోజు అది. అదే ఆటోన్మెంట్ డే అంట, పాప ప్రాయశ్చిత్త దినము. మనిషిని దేవుడితో కలిపే రోజు అది పాత నిబంధనలో. ఎప్పుడైతే అహరోను ఆ బలిపీఠం ఎక్కడ ఉంటుందని చెప్పి, నీ ధూపపీఠము పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి తెర ఉంటుంది. ఇది తెర అనుకుంటే ఇక్కడేమో నిబంధన మందస్సు ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది. ఇక్కడ వెంటనే ఏంటంటే ఈ ధూప వేదిక ఉంటుంది. దీని మీద ధూపం వేసినప్పుడు అంట, ఆ ధూపం ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి కదా. ఇటేమో దీపస్తంభం ఉంది, ఇటేమో సన్నిధి రొట్టెల బల్ల ఉంది కదా. మరి ఆ ధూపం ఇటు వెళ్ళొచ్చు కదా. కానీ ఆ ధూపం ఎక్కడికి వెళ్ళాలంటే, ఇటు పక్కన ఉన్న కరుణాపీఠం మీద కూర్చొని ఉన్నటువంటి దేవుని దగ్గరికి ఆ ధూపం వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటి? ధూపం బైబిల్లో దేనికి గుర్తు? 141 కీర్తన 2వ వచనం ప్రకారం మీకు చూపించారు. ధూపం అంటే బైబిల్లో ప్రార్థన.
అంటే ప్రార్థన ఎక్కడికి చేరాలి? ఎవరిని కోసం చేస్తున్నావో, ఎవరిని ఆధారం చేసుకుని చేస్తున్నావో అక్కడికి చేరాలి. ఆ వస్తువు అక్కడే ఎందుకుంది? ఈ ధూపపీఠం అనేటువంటిది ఇక్కడే ఎందుకుంది? ఈ ధూపపీఠము మన తరపున, మన నిమిత్తము, మన క్షేమం కొరకు, మన రక్షణ కొరకు తండ్రిని కాళ్ళ దగ్గర కూర్చుని బతిమాలుకుంటున్న యేసు ప్రభు చేసే విజ్ఞాపనలు గుర్తిది. మొదటి బలిపీఠమేమో మన నిమిత్తం బలైపోయినటువంటి యేసు ప్రభుకి గుర్తు. అయినా సరే ఆ తర్వాత చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉంటారు, పడతానే ఉంటారు, లేపుతూనే ఉంటారు. అందుకే నా చిన్న చిన్న పొరపాట్లు కూడా క్షమించయ్యా అని బతిమాలుకుంటూ ఉన్నాడంట ఆయన అక్కడ కూర్చుని. ఆయన దగ్గర కుడిపార్శ్వమున కూర్చుని. కుడిపార్శ్వం అంటే దగ్గరే, అందుకే ఆ వస్తువు అంత దగ్గరగా ఉంటుంది. అంటే ఆ ప్రార్థన ఏమవుతుందంటే, ఆ ధూపం ఏమవుతుందంటే, ఆ ధూప వేదికలు, ఆ ధూపం పొడి పరిమళ ద్రవ్యాలు వేయంగానే ఈ 4 వస్తువులు వేస్తారు. జటామాంసి, గోపి చందనము, ఇంకొకటి గంధపు చెక్క, 4వది స్వచ్ఛమైన సాంబ్రాణి. 4 వస్తువులు అందులో వేస్తారు. అవి వేసినప్పుడు విభత్సమైన పొగ వస్తుంది. అది ఎటు పడితే అటు వెళ్ళకూడదు. ఆ కరుణాపీఠం మీద కూర్చొని ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు దాన్ని ఆస్వాదించేటట్టు వెళ్ళాలి. అంటే నీ ప్రార్థన ఎట్లా ఉండాలంటే, దేవుడు వినేటట్టు, దేవుడు ఆలకించేటట్టు, దేవుడు ఆనందించేటట్టు, దేవుడు ఆగ్రహించేటట్టు, దేవుడు అనుభవించేటట్లు, దేవుడు సంతోషించేటట్లుగా నీ ప్రార్థన ఉండాలి. పరమార్థం అందులో చాలా లోతైనటువంటి భావాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు ఈ ధూప వేదిక మామూలుగా చెప్పండి, అసలు ఈ జటామాంసి, ఈ గోపీ చందనము, ప్రభు చిత్రంతో నెక్స్ట్ వీక్ మాట్లాడతా. జటామాంసి అనే దానికి బైబిల్ ఇంతవరకు సరైన అర్థాన్ని ఎత్తుక్కోలేకపోయారు. ఏంటి జటామాంసి అంటే? ఎంత బాగుందో ఆ పేరు. జటామాంసి అనేది నా దగ్గర ఉన్న కొన్ని డెప్త్ బైబిల్స్లో స్టడీ చేస్తే అది ఫెవికాల్ గురించి, ఫెవికిక్ గురించి టీవీలో ఒక యాడ్ చూపిస్తాడు. 2 ఏనుగులు లాగిన రాదు కదా, అంత గట్టిగా ఉంటుందని చూపిస్తారు దాన్ని. ఈ జటామాంసి అనేదంట ఒక రకమైనటువంటి చెట్టు నుంచి వచ్చేటువంటి గమ్ము, జిగురు. అది కనుక అంటుకుంటేనంట చచ్చిపోవటమే తప్ప కానీ మళ్ళీ ఊడు రావటం ఉండదంట. అంటే ప్రార్థన చేసే బిడ్డ దేవునితో అంతగా హత్తుకుపోయి ఇక ప్రార్థన టైంలో మాత్రమే కాదు, ఇంకెప్పుడు కూడా దేవుడి నుంచి దూరంగా ఉండలేని విధంగా అంత గొప్పగా ఉంటుంది. అటువంటి ప్రార్థన మాత్రమే ఆయన ఆస్వాదిస్తాడు. హిజ్కియా, మనుషే, యెహోషాపాతు, ఆయన గురించి 3 మాటలు వాడతారు బైబిల్లో. తన జీవితకాలం అంతా వారు దేవుని హత్తుకొని జీవించడం రాసి ఉంటుంది. హత్తుకొని అనే పదం ఈ జటామాంసికి సంబంధం. అంటే ఎట్లా హత్తుకున్నారంటే, ఒకసారి దేవుణ్ణి అంటుకున్న తర్వాత, దేవునితో సంబంధం పెట్టుకున్న తర్వాత ఇక వాళ్ళు వదిలిపోయారు. చచ్చిపోవటానికన్నా ఇష్టపడ్డారే తప్ప దేవుణ్ణి వదిలేసి ఉండటానికి వాళ్ళు ఇష్టపడలేదు. అందుకే జటామాంసి ప్రార్థనలో వాడబడింది. రెండోది గోపీ చందనం. గోపీ చందనం అంటే సముద్రపు నత్తని చంపితే దాని లోపల మాంసం ఉంటుంది. ఆ మాంసంలో ఎలా అయితే ఈ జంతువుల్లో చేదంటారు కదా, సేమ్ అలాగ ఒక చిన్న భాగం ఉంటుంది నత్తలో. ఆ భాగం అంటే అన్ని చోట్ల దొరకదు, అది సముద్రపు నత్తలోనే దొరుకుతుంది. అది చాలా మంచి సువాసన వస్తుందంట. గోపీ చందనము అది తెచ్చుకోవాలంటే, ఆ గోపీ చందనం తెచ్చుకోవాలంటే నత్త చచ్చిపోవాలంట. నా ప్రార్థన ఆయన అంగీకరించాలంటే ఈ భౌతిక ప్రపంచ పరంగా నీ సత్య తప్ప నా ప్రార్థన ఆయన అంగీకరించడం. మర్మం చూడండి. అంటే బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ నేను అనుభవించేదాన్ని. అమ్మో దేవా, ఎంత లోతుందా, ఇందుకు ఏ పదము ఏ పేరు బైబిల్ అనాలోచితంగా వాళ్ళ అర్థవంతంగా వాడాడు దేవుడు. ఇక గంధపు చెక్క మీకు తెలిసిందే. గంధపు చెక్క కూడా మనం అనుకున్నట్టు ఈ గంధపు చెక్కలు కాదు, బైబిల్లో వాడిన గంధపు చెక్క.
ఆ గంధం అంట వాన కురిసిన తర్వాత చెట్టు ఆకు నుంచి మధ్యలోంచి నీళ్లు జారి పడతాయి కదా. ఈ గంధపు చెట్టు దేంతో అంటే ఈ గంధపు చెట్టు అంట ఆ చెట్టు ఆకు మధ్యలోంచి ఒక్కో బొట్టు ఎప్పుడు ఒక గంటకు 2 గంటలకు ఒక బొట్టు ఆడుతుందంట ఆ చెట్టు నుంచి. అది ఒక బుడ్లో పడతారంట పోయోళ్ళు. అసలు దాని వాసన చాలా గొప్పగా ఉంటుందంట. అంటే ఎడతెగక అలా కన్నీటితో చేసే ప్రార్థన అయితే తప్ప దేవుడు ఆనందించడంట. ఎందుకీ భాగాలు వాడారు ప్రభువా ధూపవేదికలో ప్రార్థనలో? జపమాంసిని ఎందుకు వాడారు? గోపీచందం ఎందుకు వాడారు? గంధపు చెక్కను ఎందుకు వాడారు? స్వచ్ఛమైన సాంబ్రాణిని ఎందుకు వాడారు? అందులో ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క మెసేజ్గా ఉంది. కాబట్టి బాగా ప్రార్థన అనేటువంటిది అది ఆయన్ని చేరేదై ఉండాలి, ఆయన ఆస్వాదించేదై ఉండాలి, ఆయన ఉబ్బి తప్పిపోయిపోయేటట్టు ఉండాలి. ఎలా అయితే పొగలో మనం ఉంటే తట్టుకోలేకుండా ఎట్టా కంగారు పడతామో, మనం చేసే ప్రార్థనకి దేవుడు తట్టుకోలేని విధంగా ఉండి మనకి సమాధానం ఇవ్వాలి. ఆయన దేవునికి స్తోత్రం. అంటే ఆనందంతో. తర్వాత ప్రభు చిత్తం అయితే ఈ అంశం మీద నిర్గమాకాండం 33లో ఆడ దూడబొమ్మం చేసుకుని వెళ్ళిపోతుంటే, ఇదిగో నేను రాను కానీ నా దూతను పంపిస్తాను కానీ ఆమె తీసుకుని వెళ్ళిపో అంటే మోషేతో దేవుడు ఆ మాట అన్నప్పుడు మోషే అసలు వినపడినట్టే ఆ మాటలు. నేను రాను కానీ మీకు మాట ఇచ్చాను, అబ్రహాంకి పితరులందరికీ మాట ఇచ్చాను నా దేశాన్ని పంపిస్తానని. ఒకవేళ నేను వస్తే మధ్యలో నాకు కోపం వస్తుంది, మీరు మంచోడు కదా, మిమ్మల్ని చంపేయాల్సి వస్తుంది అని జాతులందరూ చెప్పుకుంటారు. హాయిగా పొలం ఇక్కడే రాళ్ళు రాప్పుడు పిసుకుంటూ బతికేవాళ్ళు. ఎవరు లేకుండా చూసి అరణ్యంలోకి తీసుకెళ్ళి చంపేశారని జనాలు చెప్పుకుంటారు. కానీ మీరు లోబడనని ప్రజలు. నేను మీతో వచ్చాను, మధ్యలో మళ్ళీ ఇటువంటి తప్పుడు పని చేస్తారో నేను చంపేస్తాను, నేను మీతో రాను. మనోడు బాసి పెట్టలేసి కూర్చున్నాడు, అట్లాగే కూర్చున్నాడు. ప్రార్థన అంటే ఏంటో చెప్తున్నాను నేను. అలా కూర్చున్నాడు, కూర్చుని విజ్ఞాపన మొదలెట్టాడు. ఫస్ట్ ప్రార్థన మొదలెట్టాడు, విజ్ఞాపన మొదలెట్టాడు. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం చేసేది, ప్రార్థన అంటే నా కోసం నేను చేసుకునేది. యాచన అంటే అర్థం ఏంటంటే భిక్షాటం లాగా. అంటే ఈ విజ్ఞాపనలో ఈ ప్రార్థనలో ఎప్పుడు చేసేటువంటి మనసు నాకు ఇమ్మని అడుక్కోవడం అవి మొదలెట్టాడు. మళ్ళీ దిగొచ్చి అన్నాడు ఆయన, నువ్వు వదిలేదట్లేవు కానీ నేను వత్త పద అన్నాడు. నేను రానన్న దేవుడే నేను వత్త పద అనేటట్టు మోషే చేసిన ప్రార్థన దేవుని మనసును మార్చేసింది. కాబట్టి గుర్తెట్టుకోండి, ప్రార్థన చేస్తున్నారు, అయ్యగారు చేస్తున్నారు, అయ్యగారికి నా బాధ అంతా చెప్పాను, సంవత్సరం నుంచి చెప్తున్నాను, నేను సంవత్సరం నుంచి చేస్తున్నాను, నాకు ఏ విధమైనటువంటి జవాబు లేదు అనుకోమాకండి. పక్కాగా ఊరికి నేను నోటితో యేసయ్య అన్న పదం కూడా ఆయన తన కవిలలో రాసుకుంటున్నాడు. నీవు చేసిన ప్రార్థన, నువ్వు కార్చిన కన్నీళ్ళు ఆయన బుడ్డిలోనూ ఆయన పుస్తకాల్లో లిఖించబడుతున్నాయి. కాబట్టి ప్రార్థన, నువ్వు చేసే ప్రతి ప్రార్థన సమాధానం అప్పటికప్పటికి రాకపోవచ్చు, కానీ అది నువ్వు చేసిన ప్రార్థన ఆయనకి ఒక పరిమళ సువాసనగా చేరి అది ఆయన మనసులో నువ్వు ముద్ర పడిపోయేటట్టుగా ఉంటుంది. నువ్వు ఆయన మనసులో ముద్ర పడిపోతున్నావు. వాసనను బట్టి పువ్వు తెరిసినట్టు నీ ప్రార్థన బట్టి నువ్వు తిరుగుతావు ఆయనకి. దేవునికి స్తోత్రం. నువ్వు తెలవకుండా ఉండవు. నీ ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరు అవుతావు, కానీ లేట్ అవుద్ది, కానీ ఆయన దాచుకుంటున్నాడు. ఆ పవిత్ర సువర్ణ పాత్రలలో నువ్వు కాచిన కన్నీరు, నువ్వు చేసిన ప్రార్థన ఆయన జాగ్రత్త పెట్టుకుంటున్నాడు. తగిన సమయం అందు ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు అట్టాగే ప్రార్థిస్తూ ఉంటే నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు తిరిగి ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. నమ్మండి, నమ్మకపోండి, మీ ఇష్టం. అది నమ్మితే పొందుకుంటావు,
నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము అంతే. ఒక్కటే గుర్తు, నమ్మే విషయంలో నీ తెలివి అడ్డం రానిమ్మాక, దాన్ని చంపి నీ జ్ఞానం అడ్డం రానిమ్మాక. నీ జ్ఞానం నీకు అడ్డం అవుతుంది, గుర్తెట్టుకో. నీ తెలివి నీకు అడ్డం వస్తుంది. కాబట్టి ఇటు మాటలు దేవుడు దీవించి ఓపికతోటి విన్నారు. చాలా లోతైన విషయాలు దయచేసి అర్థం చేసుకోండి. ప్రభు చిత్తమైతే ప్రభు మరొక అవకాశం ఇస్తే ఈ ధూప వేదికకి సంబంధించి చదివిన కొద్ది ఎన్నో విలువైన విషయాలు అవుతున్నాయి. బాగా స్టడీ చేస్తుంటే అన్నిటిలో ఎత్తైంది ధూపపీఠం, అదే బలిపీఠం అన్నింటిలో ఎత్తైంది. కానీ ఇది కేవలం 2 మూరలు ఎత్తు ఉంటుంది. ఇది ధూపపీఠం 2 మూరలు లెక్క కట్టారు. ఎందుకు 2 మూరలు ఎందుకు ఉండాలంటేనంట, ఏ మనిషి అయినా మోకాళ్ళు అయితే 2 మూరలు ఉంటాడంట ఇంచుమించు. అంటే ధూపవేదిక ప్రార్థన గుర్తు కాబట్టి దాని ఎత్తు ఎంత ఉందంటే, ఒక మనిషి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఎంత ఎత్తు ఉంటాడో అది కూడా అంతే ఎత్తు. అంటే దాని పరమార్థం ఏంటంటే, ఆయన కరుణాపీఠం దగ్గర మోకరిల్లి నిత్యము ఆ ధూపంలాగా ప్రార్థన చేసుకుంటూ బతకాలి. ఇది క్రైస్తవ జీవితం. దేవుడి కృప మనందరికి అనుగ్రహించి ఆ విచక్షణ జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆత్మను దేవుడు మన గుండెల్లో మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.